ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధి సాధించడం ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనే లక్ష్యంగా నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఎంపీ మహేష్ కుమార్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, దెందులూరు, చింతలపూడి ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, సొంగ రోషన్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ తో కలిసి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రభుత్వ శాఖల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వచ్చే ఏడాది మార్చి నాటికి జిల్లాలోని 7,000 మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే ఉద్దేశంతో 7 నియోజకవర్గాల్లో మెగా జాబ్ మేళాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు సిఎస్ఆర్ నిధులు వినియోగించుకునే అవకాశం ఉందని ఎంపీ పేర్కొన్నారు. ఎలక్షన్ అయిపోయినాక ఇది రెండో దిశ మీటింగ్ పెట్టుకున్నాం. పోయినసారి దిశ మీటింగ్కి ఇవాళ దిశ మీటింగ్కి 3 months డిఫరెన్స్లోనే మీటింగ్ పెట్టుకున్నాం. ఎప్పుడు కూడా పోయిన 5 ఏళ్ళలో ఎప్పుడు కూడా దిశ మీటింగ్ కంటిన్యూస్గా ప్రాసెస్ ఎప్పుడు జరిగేది కాదు. ఎప్పుడో 9 నెలలకి సంవత్సరానికి ఒక దిశ మీటింగ్ ఏదో మాట్లాడి అనిపించేటోళ్ళు. ఇవాళ అట్లా కాకుండా దిశ మీటింగ్ అంటే అందరూ అధికారులు అందరూ కూడా వచ్చారు. అలాగే కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అలాగే జెడ్పీ చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా వచ్చి వాళ్ళకు ఉండే సమస్యలన్నీ కూడా మాట్లాడాం. ఇవాళ సెంట్రల్ స్కీమ్స్ కూడా ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్క స్కీమ్ కూడా అందుతుందా లేదా, ప్రజలకి చేరాల్సిన స్కీమ్స్ ప్రతి ఒక్కటి అందుతుందా లేదా, అందకపోతే దాని ప్రాబ్లం ఏముంది ఏంటి ఆ రివ్యూ చేసుకోవడానికి ఈ దిశ మీటింగ్ కండక్ట్ చేసుకుంటున్నాం. ఆ దిశ మీటింగ్లో చాలా వరకు ఈసారి ఇండస్ట్రీస్కి సంబంధించి అలాగే యువతకి ఉద్యోగాలు ఇచ్చేది ఈ 2 మేజర్గా డెవలప్ చేయాలని అనుకుంటున్నాం. అవన్నీ కూడా కలెక్టర్ గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. అదే రకంగా కలెక్టర్ గారు కూడా అధికారులు అందరూ కూడా స్పందించారు. అదే రకంగా పాజిటివ్గా ముందుకు తీసుకొని వెళ్తున్నాం. ఇవాళ వచ్చే రోజుల్లో ఇండస్ట్రీస్ తీసుకొని రావాల్సిన అవసరం ఉంది, యువతకి ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే రకంగా మేము అందరం పనిచేస్తామని మేము అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఇవాళ మన పార్లమెంట్లో చాలా వరకు ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇండస్ట్రీస్ అన్నీ కూడా చాలా వరకు సిఎస్ఆర్ ఫండ్స్ ఇక్కడ జరిగే ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ 4,000 కోట్ల పైనే టర్న్ ఓవర్ చేస్తుండే ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాళ్ళకి సిఎస్ఆర్ కింద అట్లీస్ట్ 1 to 2% వాళ్ళు కంపల్సరీ సిఎస్ఆర్ ఫండ్స్ యూటిలైజేషన్ చేయాలి. అది ఫస్ట్ ఏలూరులోనే యూటిలైజేషన్ చేయాలి. దానికి సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ ఇండస్ట్రియల్ వాళ్ళకి స్పెషల్ ఆఫీసర్ని దీనికి పెట్టి దీన్ని కంపల్సరీ దీన్ని ఫాలో అయ్యి మనకు కూడా ఆ నిధులు రావడం వల్ల ఎమ్మెల్యే గారికైనా కానీ అలాగే అక్కడ ఉండే మండల పార్టీ ప్రెసిడెంట్లకైనా కానివ్వండి, అలాగే మన యాక్టివిటీస్ డెవలప్మెంట్ చేయాల్సిన యాక్టివిటీస్కి ఆ ఫండ్ యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఎక్కడైనా బోర్లు కావాలన్నా లేకుంటే ఎక్కడైనా రైతులకి ఏదైనా సంబంధించి వాళ్ళకి కొన్ని ఇష్యూస్ ఉన్నా ఇవన్నీ కూడా ఈ అమౌంట్ కలెక్టర్ దగ్గర పెట్టుకోవడం వల్ల ఒక బెనిఫిషియల్ ఉంటుంది. ఆ ఆలోచన కలెక్టర్ గారికి చెప్పాం, అలాగే అధికారులకి చెప్పాం. వచ్చే రోజుల్లో అవి కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తామని మేము అందరికీ తెలుపుతున్నాం. ఇంకా మీరు చూస్తే రోడ్లు కూడా అన్నీ కూడా మరమ్మతు పనులు అయిపోయాయి. ఇంకా కొన్ని రోడ్లు టోటల్ డ్యామేజ్ ఉండే రోడ్లు అన్నీ కూడా వచ్చే రోజుల్లో ఇంకా దాన్ని అన్నీ కూడా లైనప్ చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా వచ్చే రోజుల్లో చేస్తామని మేము అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఇవాళ మన ఏలూరు పార్లమెంట్లో ఇవాళ మీరు చూస్తే కొల్లేరు సమస్య ఉంది. కొల్లేరు సమస్య ఇవాళ మీరు చూస్తే కోర్టులో మనకి ఒక విసులుబాటు వచ్చింది. ఆ విసులుబాటు వల్ల మనకి టైం కొన్ని రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. మనం ఒక సబ్మిషన్ చేయాలి. అసలు ప్రజలకి ఏం కావాలి, ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఎవరు కూడా అప్లై చేయకపోతే ఇవాళ మనము కోర్టులో అప్లై చేసి ఇవాళ టైం రావడం జరిగింది. వచ్చే రోజుల్లో మన కలెక్టర్ గారు అలాగే సిఎస్కి అలాగే మనము అందరం కలిసి కొల్లేరుకి సంబంధించిన చిక్కుముడి ఏదుందో ఆ చిక్కుముడిని 1 by 1 అందరు అధికారులైనా కానీ అలాగే ఎమ్మెల్యేలైనా కానివ్వండి అలాగే మినిస్టర్ గారు అయినా కానివ్వండి అందరం కూడా సీఎం గారు మన ఢిల్లీకి వచ్చినప్పుడు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. హ్యూమానిటీ గ్రౌండ్స్ మీద ఈ డిసిషన్ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అదే రకంగా అందరూ పని చేయమని చెప్పి అధికారులకు అందరికీ చెప్పారు. అదే రకంగా మేమందరం కూడా పనులు చేస్తున్నారు, అలాగే అధికారులు కూడా పనులు చేస్తున్నారు. ఇవాళ కొల్లేరు సమస్య వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. అదన్నీ కూడా 1 by 1 సాల్వ్ చేస్తున్నాం. ఇవాళ కోర్టులో ఒక విసులుబాటు కలిగింది. అదే రకంగా వచ్చే రోజుల్లో ఇంకా కొన్ని ఇష్యూస్ అన్నీ క్లియర్ చేసుకుంటూ రావాలి.
టైం పడుతుంది కానీ ఇది సాల్వ్ అవ్వదనేది కాదు, 100% సాల్వ్ చేయగలుగుతాం. చాలా టైం పట్టేట్లు కనబడుతుంది. అందరు కూడా ఓపికగా ఉండాలని కొల్లేరు ప్రజలకు కూడా కోరుకుంటూ, అందరు కూడా ఇవాళ దిశ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికి కూడా నమస్కారాలు.